హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. సో ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మీతో నేను ప్లాంట్ బ్రీడింగ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లాంట్ బ్రీడింగ్లో ఫ్లవర్ అండ్ ఇట్ పార్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో నార్మల్గా వాట్ ఈస్ ప్లాంట్ బ్రీడింగ్ అనేది మనకి ముందు ఐడియా ఉండాలి. సో ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఏంటి? ఇది ఒక ఆర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎందుకు అని అంటే ఇంప్రూవింగ్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ద ప్లాంట్స్. సో ఫర్ ద సేక్ ఆఫ్ ఎకనామిక్గా ఇంక్రీజ్ అవ్వడానికి, హ్యూమన్ డెవలప్మెంట్ కోసం ఎకనామికల్గా ఇంప్రూవ్ చేయడానికి ప్లాంట్స్ యొక్క జెనెటిక్ మేకప్ని ఇంప్రూవ్ చేయడమే మనం బ్రీడింగ్ అని అంటాం. సో నార్మల్గా ఏవైతే వైల్డ్ స్పీషీస్ ఉన్నాయో, వైల్డ్ స్పీషీస్ని హ్యూమన్ మేనేజ్మెంట్లోకి తీసుకొస్తే దాన్ని ఏమంటాము అని అంటే డొమెస్టికేషన్ అని అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ టాపిక్ ఫ్లవర్ అండ్ పార్ట్స్ కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్లవర్ అంటే ఏంటి, ఫ్లవర్లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి అనేది ఇంపార్టెంట్. సో ఫీమేల్ మేల్ గ్యామెట్స్ ఏవైతే స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో, ఎక్కడైతే ప్రజెంట్ అయి ఉంటుందో దాన్ని మనం ఫ్లవర్ అని అంటాం. ఇది ఒక మోడిఫైడ్ వెజిటేటివ్ షూట్. ఓకే, సో నార్మల్గా ఫ్లవర్స్లో కూడా మనకి ఏంటి 4 రోల్స్ ఉంటాయి. ఓకే, సో అవుట్ సైడ్ నుంచి లోపలికి చూసుకుంటే, ఇన్సైడ్కి అవుట్ సైడ్ టు ఇన్సైడ్ చూస్తే మనకి 4 రోల్స్ ఉంటాయి. సో సెపల్స్, పెటల్స్, ఆండ్రీషియం అండ్ గైనీషియం. ఓకే, సో నార్మల్గా సెపల్స్ అంటే ఏంటి, వాటిని మనం అవి మోనోకాట్స్లో అయితే 3 ఉంటాయి, డైకాట్స్లో అయితే 4 ఉంటాయి. సో మోనోకాట్స్ అంటే సింగిల్ కాటిలిడన్ ప్రజెంట్ అయి ఉంటుంది, డైకాట్ అయితే 2 కాటిలిడన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ సెపల్స్ ఉన్నాయో, ఈ సెపల్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటాము అని అంటే క్యాలిక్స్ అని అంటాము. అండ్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి ఆకర్షణ పత్రావళి అని అంటారు తెలుగులో, అంటే అట్రాక్టివ్ పర్పస్ కోసం ఉండేవి పెటల్స్. సో ఈ పెటల్స్ అన్నిటినీ కంబైన్లీ కాల్డ్ యాజ్ కొరొల్లా. సో క్యాలిక్స్ కొరొల్లాని కలిపి పెరియాంత్ అని అంటాము. మనకి ఏదైతే నెక్స్ట్ పార్ట్ ఆండ్రీషియం. సో ఆండ్రీషియంలో మనకి ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే స్టామెన్స్. సో స్టామెన్స్లోనే మనకి పోలెన్స్, యాంథర్ లోపల మనకి ఏమంటారు పోలెన్ గ్రెయిన్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ గైనీషియంలో ఫస్ట్ ఓవరీ ఉంటుంది, ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి, దానికి అటాచ్ ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ స్టైల్ అంటాము, పైన స్టిగ్మా అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే స్టిగ్మాని పక్కనున్న స్టామెన్లో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే యాంథర్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే స్టిగ్మాని ఫ్యూజ్ అవుతాయో అప్పుడు మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి 4 రోల్స్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి. సో ఎప్పుడైతే మనకి ఈ ఓవరీ ఉందో, ఈ ఓవరీ ఎక్కడైతే అటాచ్ అయ్యి ఉంటుందో, కింద పార్ట్ ఎక్కడైతే అటాచ్ అయ్యి ఉంటుందో దాన్ని మనం థాలమస్ ఆర్ రెసిప్టాకిల్ అని కూడా అనొచ్చు. సో మనకి ఫ్లవర్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. కంప్లీట్ ఫ్లవర్స్ ఉంటాయి, ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ అంటే ఏంటి, ఏదో ఒక స్టామెన్స్ కానీ లేకపోతే స్టిగ్మా స్టైల్ కానీ ఏవో ఒకటి ప్రజెంట్ అయి ఉంటే వాటిని ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ అని అంటారు. ఇదర్ ఫీమేల్ కానీ ఐదర్ మేల్ కానీ. అదే 2 ఉన్నాయనుకోండి, ఒకటే ఫ్లవర్లో ఫీమేల్ మేల్ 2 పార్ట్స్ ప్రజెంట్ అయి ఉంటుందని కంప్లీట్ ఫ్లవర్, హెర్మాఫ్రోడైట్, ఆండ్రోగైనస్ అట్లా అని ఆ టర్మ్స్తో పిలుస్తాం, పర్ఫెక్ట్ ఫ్లవర్ అని పిలుస్తాము. అట్లే కాకుండా మనకి మోనీషియస్ ప్లాంట్స్ అని ఉంటాయి, డైషియస్ ప్లాంట్స్ అని ఉంటాయి. మోనీషియస్ అంటే ఏంటి అని అంటే సింగిల్ ఏదో ఒక ఫీమేల్ పార్టో మేల్ పార్టో ప్రజెంట్ అయ్యి అదే సపరేట్ ట్రీస్లో సపరేట్గా ఉంటుందని మోనీషియస్, డైషియస్ అని అంటాం. సో మోనీషియస్కి ఏంటి అంటే 2 మేజ్ అట్లా ఉందనుకోండి, అది మోనీషియస్. ఒకటే ప్లాంట్లో మనకి మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. అదే డైషియస్ అనుకోండి, ఫీమేల్ ఒక ప్లాంట్ సపరేట్గా ఉంటుంది, మేల్ ప్లాంట్ సపరేట్గా ఉంటుంది. క్యారికా పపాయ మనకి డైషియస్కి ఎగ్జాంపుల్. సో మనకి నార్మల్గా రిప్రొడక్షన్ జరగాలి అంటే పాలినేషన్ జరగాలి అని అంటే ఫస్ట్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి, ఫీమేల్ గ్యామెట్స్, మేల్ గ్యామెట్స్. సో ఫీమేల్ గ్యామెట్స్ని మనం మెగాస్పోర్స్ అని అంటాము, అండ్ మేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసేది మైక్రోస్పోర్స్. ఓకే, సో నార్మల్గా మనకి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్పోరోజెన్సిస్ జరుగుతుంది, స్పోర్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి గ్యామెటోజెన్సిస్ ద్వారా. సో స్పోరోజెన్సిస్ అంటే ఏదైతే యాంథర్స్ ఉన్నాయో వాటి యొక్క పోలెన్ సాక్ నుంచి మనకి స్పోరోఫైట్స్ అనేవి రిలీజ్ అవుతాయి, దాన్ని మనం స్పోరోఫైట్స్ రిలీజ్ అవ్వడానికి స్పోరోజెన్సిస్ అని అంటాము. సో నార్మల్గా మనకి స్పోరోజెన్సిస్ అనేది స్టార్ట్స్ విత్ పిఎంసి, పోలెన్ మదర్ శాక్. ఓకే, పోలెన్ మదర్ శాక్, పోలెన్ మదర్ సెల్ అని అంటాము, దాని నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మైక్రోస్పోర్స్ అని అంటాం. ఓకే, ఏదైతే మైక్రోస్పోర్స్ అంటే మేల్కి రిలేటెడ్, మెగాస్పోర్స్ అంటే ఫీమేల్ రిలేటెడ్. సో ఫస్ట్ ఏదైతే మైక్రోస్పోర్స్ ఉన్నాయో, సో ఫస్ట్ ఏదైతే పిఎంసి ఉందో పోలెన్ మదర్ సెల్, అది ఎట్లా మనకు వస్తుంది అని అంటే ఫస్ట్
2n మనకి ఆ స్పోర్స్ రిలీజ్ చేస్తాయని చెప్పాను కదా. స్పోర్స్ అనేవి డిప్లాయ్ నేచర్లో ఉంటాయి. అంటే 2n ఆ పోలెన్ మదర్ ఏదైతే సెల్ ఉంటుందో అది 2n స్థితిలో ఉంటుంది. ఓకే, సో ఆ 2n అనేది 2 టైమ్స్ మియోటిక్ డివిజన్ అయ్యి ఫస్ట్ మియోటిక్లో డయాడ్గా చేంజ్ అయిపోతుంది. అంటే 2n కాస్త 2 సపరేట్ ఎండ్స్గా మారిపోయి మళ్ళీ ఇంకొక మియోటిక్ డివిజన్ 2లో 4 అంటే డయాడ్, ఫస్ట్ డయాడ్ తర్వాత టెట్రాడ్గా చేంజ్ అయిపోతుంది. లాస్ట్కి మనకి 4 సెల్స్లో 3 మాత్రం డీజనరేట్ ఉంటాయి, 1 మాత్రం ఫంక్షనల్ ఉంటుంది. ఒక ఎన్ మాత్రం ఫంక్షనల్ ఉంటుంది. దాన్ని మనం పోలెన్ గ్రెయిన్ అని అనొచ్చు. ఓకే, సో దాన్ని మనం మైక్రోస్పోర్ అని కూడా అంటాం. అది మైక్రోస్పోరోజెనెసిస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, మైక్రోగామెటోజెనెసిస్. సో మైక్రోగామెటోజెనెసిస్లో గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, సో మైక్రోగామెటోజెనెసిస్ అంటే మేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నట్టు. సో అక్కడ ఎక్కడైతే మనకి ఈల్డింగ్ ఒక ఎన్ మిగిలిపోయింది కదా, ఆ ఎన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ మైక్రోస్పోర్ నుంచి గామెటోజెనెసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎన్ అది 2 టైమ్స్ మైటోసిస్ జరుగుతుంది. సో ఫస్ట్ ఒక ఎన్ ఉంది కదా, సో ఆ ఎన్లో మైటోసిస్ జరిగి 2 ఎన్స్గా డివైడ్ అయిపోయి ఒకటి జనరేటివ్ సెల్గా ఒకటి వెజిటేటివ్ సెల్గా మారిపోతుంది. సో జనరేటివ్ సెల్ మళ్ళీ మైటోటిక్ డివిజన్కి వెళ్ళిపోయి దాంట్లో 2 స్పర్మ్స్ ఒక ట్యూబ్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. సో అది మైక్రోగామెటోజెనెసిస్. సో అక్కడికి కంప్లీట్గా మనకి మైక్రోగామెటోజెనెసిస్ ద్వారా మేల్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. ఇప్పుడు ఫీమేల్ గ్యామెట్స్. సో ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి మెగాస్పోరోజెన్సిస్, మెగాగామెటోజెన్సిస్ జరగాలి. సో మెగాస్పోరోజెన్సిస్లో కూడా సేమ్ మనకి మెగాస్పోర్ మదర్ సెల్తో స్టార్ట్ అవుతుంది. సో మెగాస్పోర్ మదర్ సెల్ ఏంటిది 2n, అది కూడా డిప్లాయిడ్ నేచర్లో ఉంటుంది. అది మనకి 2 మియోటిక్ డివిజన్స్. సో ఫస్ట్ లానే మైక్రోస్పోరోజెన్సిస్లో ఎట్లా 2 మియోటిక్ డివిజన్స్ జరుగుతాయో అండ్ దీంట్లో కూడా 2 మియోటిక్ డివిజన్స్ జరుగుతాయి. సో 2n ఒక మియోటిక్ డివిజన్కి వెళ్ళి 2గా డివైడ్ అయిపోయి మళ్ళీ మియోటిక్ డివిజన్లో 4 ends ఫామ్ అయ్యి మళ్ళీ సేమ్ 3 డీజనరేట్ అయిపోతే 1 మాత్రం ఫంక్షనల్ మిగిలిపోతుంది. దాన్ని మెగాస్పోర్ అని అంటాం. ఓకే, సో మళ్ళీ ఆ మెగాస్పోర్ 3 టైమ్స్ మైటోసిస్ అవుతుంది. సో 3 టైమ్స్ మైటోసిస్ అయ్యి లాస్ట్కి మనకు వచ్చేటువంటి ఈల్డింగ్ ఏంటి అని అంటే 8 న్యూక్లియేట్ 7 సెల్స్ మనకి జనరేట్ అవుతాయి. ఓకే, సో అందులో 3 యాంటీపోడాల్ సెల్స్గా, 3 ఏమో సినర్జిడ్స్గా, మధ్యలో ఉన్న ఒకటి పోలార్ న్యూక్లీ. సో 8 న్యూక్లియస్లో ఒక న్యూక్లీ ఇంకో దాంతో కలిసి 2 కలిసి సెంట్రల్ సెల్ 2n ఏర్పడతాయి. ఓకే, సో అట్లా మనకి ఈ ప్రాసెస్ని అంతా ఏమంటాము మెగాగామెటోజెనెసిస్ అని అంటాం. సో ఇప్పుడు పాలినేషన్ ఎట్లా జరుగుతుంది అంటే నార్మల్గా మనకి ఓవరీ ఏదైతే ఉందో ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి. సో ఓవ్యూల్స్ అనేవి ప్లజెంటాతో అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఓవరీకి కూడా 2 ఉంటాయి. ఒకటి బాడీ ఉంటుంది, ఒకటి 2 పార్ట్స్ ఉంటాయి. బాడీ ఉంటుంది, ఓవ్యూల్కి స్టాక్ ఉంటుంది. ఓకే, సో ఫ్యూనికిల్ అనేది ఈ ప్లజెంటా ఏదైతే ఉందో మనకి నరిష్ చేయడానికి ఆ ప్లజెంటాకి అటాచ్ అయ్యి ఉండేదాన్ని ఫ్యూనికిల్ అని అంటాము. ఓకే, స్టాక్ యొక్క ఒక పార్ట్ ఫ్యూనికిల్ అని అంటాం. ఎక్కడైతే ప్లజెంటాకి అటాచ్ అయితే ఆ రీజన్ మనం ఫ్యూనికిల్ అంటాము. అండ్ ఇంకొకటి బాడీకి అటాచ్ అయ్యి ఉంటుంది. కొన్నిసార్లు కంప్లీట్ 2 కూడా బాడీకి అటాచ్ ఓవర్లాప్ అయిపోతుంది అని ఏమంటాము అని అంటే రాఫే అని అంటాము. ఓకే, సో ఫ్యూనికిల్ అంటేనేమో వేర్ ప్లజెంటాకి ఓవ్యూల్ అటాచ్ అయిన ప్లేస్ని మనం ఓవ్యూల్ యొక్క స్టాక్ ప్లజెంటాకి అటాచ్ అయిన ప్లేస్ని మనం ఫ్యూనికిల్ అని అంటాము. అదేవిధంగా బాడీకి అటాచ్ అయిన ప్లేస్ని మనం హీలం అని అంటాం. ఓకే, బాడీకి కూడా ఇప్పుడు స్టాక్లో 2 పార్ట్స్ ఎట్లా అటాచ్ అయినా ఏమేమి అంటాం నేర్చుకున్నాం. అదేవిధంగా బాడీలో ఉంటాయి. బాడీకి టాప్ ఏదైతే బేసల్ పోర్షన్ ఉన్నదో దాన్ని మనం చలజాల్ అని అంటాము. అండ్ కింద ఉండే పోర్షన్ మైక్రోపైల్ అని ఉంటుంది. ఓకే, సో మనకి ఏంటి అని అంటే ఈ ఓవరీకి 2 ఇంటిగ్యుమెంట్స్ ఉంటాయి కవరింగ్ కోసం. సో ఆ 2 ఇంటిగ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా కవర్ అయి ఉండవు. ఒక చిన్న హోల్ అనేది మిగిలిపోయి అంటే కొంచెం స్పేస్ అనేది మిగిలిపోయి ఉంటుంది. కంప్లీట్గా కవర్ అవ్వకుండా కొంచెం కింద కవర్ అవ్వకుండా ఉంటాయి, అన్కవర్ అయి ఉంటాయి. సో దాన్ని మనం మైక్రోపైల్ అని అంటాం. సో మనకి ఎప్పుడైతే యాంథర్స్ అనేవి ఉంటాయో, పోలెన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ పోలెన్ అనేది ఈ మైక్రోపైల్స్ ద్వారా ఓవరీలోకి ఎంటర్ అయ్యి మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్టిలైజేషన్ గురించి చూస్తే నార్మల్గా 2 స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పాను. మనకి మైక్రోగామెటోజెనెసిస్ ద్వారా 2 స్పర్మ్స్ ఒక ట్యూబ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. సో దాంట్లో 2 స్పర్మ్స్లో ఒక స్పర్మ్ ఒక ఎగ్ సెల్తో కలిస్తే దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. దాని ద్వారా మనకి జైగోట్ ఫామ్ అవుతుంది అండ్ జైగోట్ డెవలప్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక స్పర్మ్ ఉంది కదా, ఇంకొక మిగిలిపోయిన స్పర్మ్ ఉంది కదా, ఆ స్పర్మ్ మధ్యలో ఉన్న సెంట్రల్ సెల్ ఉంది కదా, సెంట్రల్ న్యూక్లియస్ ఉంది కదా, దాంతో కలిసి ఫర్టిలైజేషన్ అయితే దాన్ని మనం
ట్రైపో అని అంటాం. ఏమంటారు అంటే దాన్ని, ఒక్క నిమిషం, ట్రిపుల్ ఫ్యూజన్ అని అంటాం. ఓకే, సో ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా మనకు వచ్చేది ఏంటి అని అంటే ఎండోస్పర్మ్ వస్తుంది. సో ఇట్లా మనకి 2 ఫర్టిలైజేషన్స్ అయినాయి కాబట్టి దీన్ని మనం డబుల్ ఫర్టిలైజేషన్ అనొచ్చు. ఓకే, సో ఫస్ట్దేమో ఒక స్పర్మ్ ఒక ఎగ్ సెల్, అండ్ సెకండ్ వన్ స్పర్మ్ విత్ ఒక న్యూక్లీ. ఓకే, ఈ రెండు కలిస్తే దాన్ని డబల్ ఫర్టిలైజేషన్ అంటారు ఆ ప్రాసెస్ని. సో నార్మల్గా ఏంటి అని అంటే ఈ ఏదైతే జైగోట్ ఉందో దాని డెవలప్మెంట్కి కావాల్సినటువంటి నరిష్మెంట్ అంతా కూడా ఎండోస్పర్మ్ ద్వారా తీసుకుంటాయి. సో మనకి సీడ్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఎండోస్పర్మిక్ సీడ్స్ ఉంటాయి, నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ ఉంటాయి. ఎండోస్పర్మిక్ అంటే వాటిలో ఎండోస్పర్మ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ నాన్ ఎండోస్పర్మిక్ అంటే ఏంటి అంటే లైక్ లెగ్యూమ్స్, వాటిలో కాటిలిడన్స్ ఉంటాయి, మొత్తం ఎండోస్పర్మ్ని వాటి యొక్క డెవలప్మెంట్కి యూజ్ చేసుకుంటాయి. సో వాటిని మనం నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అని అంటాము. సో తర్వాత మనకి ఏమంటారు, ఎప్పుడైతే ఆ ఫ్లవర్లో ఉన్నటువంటి ఆ స్టిగ్మాలో ఉన్న యాంథర్లో ఉన్నటువంటి పోలెన్ ఆ ఫ్లవర్లో ఉన్నటువంటి స్టామెల్లో ఉన్నటువంటి యాంథస్లో ఉన్న పోలెన్ అనేది ఆ ఫ్లవర్లో ఉన్న స్టిగ్మాని తో ఫ్యూజ్ అయితే, అంటే స్టిగ్మాని చేరుకుంటే దాన్ని మనం ఏమంటాం, విత్ ఇన్ ద ఫ్లవర్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అట్లా కాకుండా ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి పోలెన్ నెక్స్ట్ ఫ్లవర్లో ఉన్న స్టిగ్మాని అటాచ్ అయితే దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అని అంటాం. ఓకే, సో నార్మల్గా పాలినేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి, అది స్టాక్ ద్వారా ఓవిల్కి చేరి, సో అక్కడ నుంచి మనకి నెమ్మదిగా ఫ్రూట్ డెవలప్. సో ఓవరీ అనేది కన్వర్టెడ్ ఇంటూ ఫ్రూట్, అండ్ దాంట్లో ఉండే ఓవ్యూల్స్ అనేవి కన్వర్టెడ్ ఇంటూ సీడ్స్. ఓకే, అది ఇంపార్టెంట్. ఓవరీ అనేది ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది, ఓవ్యూల్స్ అనేవి దానిలో ఉన్న సీడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఏవైతే 2 ఇంటిగ్మెంట్స్ ఉంటాయని చెప్పానో అవి సీడ్ చుట్టూ కూడా సీడ్ కోట్ లాగా మారిపోతాయి. సో అవుటర్ లేయర్ని మనం టెస్టా అని అంటాము, అండ్ ఇంకొక లేయర్ ఇన్నర్ లేయర్ కూడా ఉంటుంది, దాన్ని మనం ఏమంటాము అని అంటే టెగ్మెన్ అని అంటాం. ఓకే, సో అవుటర్ లేయర్ని టెస్టా, ఇన్నర్ లేయర్ని టెగ్మెన్ అని అంటాం. సో తర్వాత సీడ్ డెవలప్ అయిన తర్వాత పైకి స్టెమ్ లాగా డెవలప్ అయ్యే హైపోకొటైల్ స్టెమ్ అండ్ రాడికల్ రూట్స్ని డెవలప్ చేస్తుంది. ఓకే, దట్స్ ఇట్. దానివల్ల మళ్ళీ చెట్టు అనేది జనరేట్ అయ్యి దాని నుంచి లీవ్స్, స్టెమ్, ఫ్లవర్స్, మళ్ళీ సేమ్ ఫ్రూట్స్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా అబౌట్ ఫ్లవర్ అండ్ ఇట్ పార్ట్స్ గురించి. ఓకే, సో 4 రోల్స్ ఉంటాయి, అండ్ మైక్రోస్పోరోజెన్సిస్ ఎట్లా, మైక్రోజెన్సిస్ ఎట్లా, అండ్ మైక్రోగామెటోజెన్సిస్ ఎలా జరుగుతుంది, అండ్ మెగాస్పోరోజెన్సిస్ అండ్ మెగా గ్యామెటోజెన్సిస్ ఇవన్నీ జరిగి మనకి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయినాకనే రీప్రొడక్షన్ జరిగి ఫర్టిలైజేషన్ అనేది జరిగి మనకి లాస్ట్కి వచ్చేది ఫ్రూట్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్. సో మీకు ఈ వీడియో నేను అర్థమైందని అనుకుంటున్నాను, ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్గా చెప్పినా కూడా దాన్ని కొంచెం నాకు కరెక్ట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Keep watching.